హలో అందరికీ ఈరోజు ఒక డ్రెస్ స్టిచ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా. ఇప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఈ డ్రెస్ ఎలాగైనా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పి. సో అది ఇప్పుడు కుదిరింది. వైట్ క్లాత్ని 2 మీటర్స్ తీసుకున్నాను. దీనికి లైనింగ్ వచ్చేసి రెడ్ కలర్. ఈ రెండు కాంబినేషన్ అదేంటి వైట్కి వైట్ వేయాలి కదా రెడ్ ఎంత అని అనుకుంటున్నారా? మీరు బాగా గమనిస్తే మగధీర సినిమాలోని కాజల్ గారు వేసుకున్న డ్రెస్ అండి, మా ఫేవరెట్ డ్రెస్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అది ఇప్పుడు కుదిరింది. అంతా బాగానే ఉంది, కానీ ఈ క్లాత్కి హోల్సేల్ లేవు. సో మనం ఏం చేస్తాం, మనకున్న పీత బుర్రలకి బోల్డ్ ఐడియాలు వస్తుంటాయి అనమాట. సో అందుకని ఇంట్లో ఉన్న అగరబత్తితో దాన్ని వెలిగించేసి దానికి మీరు వీడియోలో చూపిస్తున్నట్టుగా హోల్స్ పెట్టేసి పోలా. ఇలాంటి ఐడియాలు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర, వస్తూనే ఉంటాయి. అవి తవ్వి బయటికి తీస్తాం మీకోసం. ఇలా అగరబత్తితో హోల్స్ పెట్టేటప్పుడు చేయి జాగ్రత్త కాలిద్ది. మళ్ళీ ఏదో చెప్పాను కదా, మీరు కూడా చేసేసారు అనుకో, మళ్ళీ ఏమన్నా నన్ను అనకూడదు. సో మొత్తానికైతే మొత్తం ఇట్లా రెడీ చేసేసాను. డ్రెస్ మొత్తం సేమ్ అంతే, కొంచెం ప్రాసెస్ టైం పట్టింది అనమాట. ఫైనల్గా డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయింది. వేసుకున్నాక పెద్ద కాజల్ లాగా ఫీల్ అయిపోయాను అనమాట. డ్రెస్కి హోల్స్ ఉన్నాయి, దొరుకుతాయి, కాకపోతే ఆన్లైన్లో ఉన్నాయి. ఆన్లైన్లో వచ్చిన దాకా మనకు ఆత్రం ఎక్కువ కదా, ఆగమనమాట. ఇంక వేసుకోవాలని ఫిక్స్ అయ్యామంటే దాన్ని ఏదో ఒక విధంగా చేసి వేసుకోవాల్సిందే. సో అది ఆన్లైన్ నుంచి వచ్చిందాక వెయిట్ చేయలేక నార్మల్గా ఇంటి దగ్గర ఉన్న షాప్ దగ్గర ఆఫ్లైన్లో మీటర్ వచ్చి 150కి అట్లా తీసుకున్నాను నేను. 2.5 మీటర్ తీసుకున్నా. ఇంకా మనమే మన బుర్రకి బోల్డ్ అన్న ఐడియాస్ వస్తుంటాయి కదా, అందుకనమాట అగరబత్తితో హోల్స్ పెట్టేసి డ్రెస్కి కట్స్ దగ్గర థ్రెడ్స్ ఇచ్చాను, డ్రెస్ అటు ఇటు పోకుండా అనమాట. ఇది ఎప్పుడో ఓల్డ్ మూవీ అయి ఉండొచ్చు, బట్ ఆ డ్రెస్ స్టిచ్ చేసి ఒకసారి వేసుకున్నాక ఆ వైబ్ వేరే లెవెల్లో ఉంది నాకు అసలు. ఇంతకీ డ్రెస్ ఎట్లుందో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటిల్ దెన్ బై బై.